బండి సంజయ్ ప్రచారం గురించి ఏం చెప్తారు సార్? అంటే లాస్ట్ మినిట్లో అయినా చాలా మంచి ప్రచారం జరిగింది బీజేపీ నుంచి. అట్లాగే మినిమం మార్జిన్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 5 to 10% మినిమం వాళ్ళకు కూడా ఓట్ పర్సంటేజ్ వస్తుంది అనేది ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. సో బండి సంజయ్ ప్రచారానికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఇంతకు ముందుతో పోలిస్తే అయితే ఇది వాళ్ళకొక పాజిటివ్ న్యూసే అవుతుంది కదా. అంటే అగ్రెసివ్గా వచ్చాడు ఆయన. ఒకవేళ అంటే ఆయన మాట్లాడిన భాషలో నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఓకే, ఆయన ఒక మంత్రిగా అట్లా మాట్లాడాల్సింది కాదు. కానీ ఆయన మనిషి లోపల ఒక లీడర్షిప్ లక్షణం, అగ్రెసివ్గా మాట్లాడడము, రెచ్చగొట్టడము, పోలరైజేషన్కు ఉపయోగపడే విధంగా విభజన తీసుకురావడము, ఇవన్నీ ఆయన లోపల ఉన్నాయి. ఇప్పుడే కాదు, మొదటి నుంచి ఉన్నాయి. ఆయనను 10-15 రోజుల ముందు నుంచే కనుక తిప్పి ఉంటే డెఫినెట్గా బీజేపీకి 15% ఓట్లు వచ్చేది. మొన్న పార్లమెంటు ఎన్నికలలో ఎట్లయితే వచ్చాయో ఆ రకంగా వచ్చేవి. గెలుపు అనేది చాలా దూరంలో ఉంది. బట్ వాళ్ళ ఓటర్ల మనోభావాలను వాళ్ళ దిక్కు మలుపుకోవడంలో బండి సంజయ్ ఉన్నంత అగ్రెసివ్గా ఆ పార్టీలో ఇంకో లీడర్ లేడు. కాబట్టి ఆయనను ఉపయోగించుకోలేదు ఎందుకో మరి. మిగతా వాళ్ళంతా చాలా మంచి లీడర్సే కానీ మైల్డ్గా మాట్లాడతారు. ఆ రెచ్చగొట్టే ప్రసంగాలు కిషన్ రెడ్డి నుంచి కానీ ఇంకోరి నుంచి కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం మనం. సో ఆయనను కొంచెం ముందు నుంచి తిప్పినట్టయితే ఇంకా పార్టీ కొంచెం బాగుండేది అది. ఓకే, సో దీని అర్థం ఇప్పుడు ముస్లిం ఓటర్లందరూ కాంగ్రెస్కి, హిందూ ఓటర్లందరూ బీజేపీ వైపు ఉన్నారు అనుకోవచ్చా? లేరమ్మా, ముస్లిం ఓటర్స్లలో మెజారిటీ కాంగ్రెస్తో లేరు. కాకపోతే అజారుద్దీన్కు మంత్రి పదవి వేయడం ఇట్లాంటి వాటి వల్ల కొంత అటువైపు టర్న్ అయిన్లు. బట్ బీఆర్ఎస్ కూడా కన్సిడరబుల్ నంబర్ ముస్లిమ్స్, ఎందుకంటే బస్తీలలో ఉన్న ముస్లిం కుటుంబాలతో గోపీనాథ్కు మంచి సంబంధాలు ఉండే, అట్లా ఆయనకు ఉండేది కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు రేపు మనము రిజల్ట్స్ వచ్చేటప్పుడు ముస్లిం బస్తీలు చాలా వరకు మనకు తెలుస్తాయి, అక్కడ ఎటువైపు పడ్డాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది ఆ బూతులలో. సరే, ఇందాక అజారుద్దీన్ విషయంలో 6 నెలల మంత్రి మాత్రమే, ఆ తర్వాత ఉండరని మీరు అంటున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ని కూడా ఒక బీసీ మంత్రిగా చూపించుకోవడానికి, బీసీ కార్డ్ యూజ్ చేసుకోవడానికి కాంగ్రెస్కి ప్లేస్ అవుతుందని ఢిల్లీకి వెళ్ళింది కూడా నవీన్ యాదవ్ని మంత్రి పదవి గురించి కూడా మాట్లాడడానికే ఇప్పుడు ఈ రోజున ఢిల్లీకి సీఎం వెళ్ళినారు అనే ఒక టాక్ నడుస్తోంది. నేను అనుకోవట్లేదు మంత్రి పదవి దాకా పోతాడని అనుకోవట్లేదు. గెలవడంలో మాత్రం బీసీల పాత్ర ఉంది, మనము దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బీసీ వాదం చాలా బలంగా ఉంది కాబట్టి సరే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నా కూడా మనోడిని మనం గెలిపించుకోవాలనే దాంతో చాలామంది బీసీ నాయకులు పోయి అక్కడ ప్రచారం చేశారు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. కాబట్టి అది కూడా కొంత ఆయనకు, ఇంకోటి వ్యక్తిగతంగా కూడా క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యిండు. వాస్తవంగా నవీన్కు కాంగ్రెస్ పార్టీ మైనస్ ఇక్కడ, ఎందుకంటే హైడ్రా ప్రచారం ఇట్లాంటివన్నీ, రేవంత్ రెడ్డి మీద వచ్చిన విమర్శలు, హామీలు అమలు చేయట్లేదు అనేది. బట్ క్యాండిడేట్ వాళ్ళకి ప్లస్, ఎందుకంటే క్యాండిడేట్ ఎందుకంటే 2-3 సార్లు నిలబడ్డాడు కాబట్టి ఆయనకి ఎలక్షన్స్ ఎట్లా చేయాలనేది అర్థమైంది. వాళ్ళ నాన్న కూడా చాలా పవర్ఫుల్ పర్సన్. సో వీళ్ళల్లో ఒక మంచి లక్షణం ఏంటంటే హెల్పింగ్ నేచర్. నాకు మంచి పరిచయం మా కుటుంబం, శ్రీశైలం యాదవ్ వీళ్ళంతా. సో వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది ఉండి వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సాయం చేస్తారు. రెండవది ఫోన్లు చేస్తారు పోలీస్ స్టేషన్కి కానీ ఇతర ఏదైనా హాస్పిటల్స్కి కానీ. అది మొదటి నుంచి ఉంది వాళ్ళకి. నాకు 25 years నుంచి తెలుసు. కాబట్టి తర్వాత బస్తీలల్లో ఏమన్నా ఫంక్షన్స్ అయినప్పుడు, చావు కానీ పెళ్ళి కానీ ఏదైనా కూడా, ఏ ఫంక్షన్ అయినా కూడా వదిలిపెట్టకుండా అటెండ్ అవుతారు. వాళ్ళకు సెలబ్రిటీ ఆయనే, వాళ్ళకు బలం. మాకు శ్రీశైలం అని ఉన్నాడు అని బస్తీలలో ఉన్న పేదవాళ్ళకు ఒక మంత్రి దగ్గరకో ఒక ఎమ్మెల్యే దగ్గరకో పోవాలంటే అక్కడ అప్రోచ్ ఉండదు. అంత మురికి మాసిన బట్టలతో ఉంటారు, నెరిసిన గడ్డంతో ఉంటారు, గన్మెన్లు లాగి పడేస్తుంటారు. బట్ శ్రీశైలం దగ్గర అది లేదు. ఆయన వాళ్ళు పిలిచినా కూడా పోతాడు. ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళల్లో సీమంతం చేయడం, పెళ్ళిళ్ళు చేయడం, ఇది చాలా ప్లస్ అయింది నవీన్కి. సింపతి ఎడ్యుకేటెడ్స్లో కూడా కొంత వచ్చింది. 3 సార్లు కష్టపడ్డాడు, ఈసారి వేద్దాంలే గెలిపిద్దాంలే. ఇట్లా కృష్ణకాంత్ పార్క్లో వాకర్స్తో ఒకతను మాట్లాడి నాకు చెప్పాడు, ఎడ్యుకేటెడ్స్లో కూడా నవీన్ మీద బాగుంది, కాంగ్రెస్ మీద లేదు, బట్ నవీన్ మీద ఉంది, ఒకసారి గెలిపిద్దామని. కాబట్టి ఈసారి కొంత నెక్ టు నెక్ ఫైటే ఉండొచ్చు. క్యాండిడేట్ ప్లస్ అయ్యిండు. ఇక్కడ ఏమైందంటే క్యాండిడేటు నేను మైనస్ అనను, ఆమె కూడా సానుభూతి వచ్చింది, భర్త చనిపోయిండని. తర్వాత ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకు కూడా సామాజిక వర్గానికి
యాదవులకు ఎట్లయితే 18,000 ఓట్లు ఉన్నాయో కమ్మ సామాజిక వర్గానికి కూడా 24,000 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ దానిలో కూడా వాళ్ళకు పోలరైజేషన్ వచ్చింది. కానీ ఒక మహిళ కదా, ఈమెకు రాజకీయాలకు కొత్త, ప్రజలకు ఇప్పుడే పరిచయం ఎక్కువ మందికి, వాళ్ళ ఇంటికి పోయే కార్యకర్తలకు తప్ప ఎవరికి కూడా పెద్దగా పరిచయం లేదు. ఈమె రేపు ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేస్తుందా? అందుకే మేము ఉన్నామని చెప్పి హరీష్ రావు గారు, కేటీఆర్, విష్ణువర్ధన్, పీజేఆర్ కొడుకు వాళ్ళంతా ఏమన్నారంటే మేమున్నాం అక్కకు తోడుగా, ఏ అవసరం ఉన్నా మాకు చెప్పండి అని చెప్పి అట్లా ఓన్ చేసుకున్నారు. ఆ మేరకు ఏంటంటే నవీన్కి కొంత ప్లస్ పాయింట్ ఉంది. సరే, మీరు చెప్పినట్లుగా ఈ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సెమీస్ లాగా, ఒక రెఫరెండం లాగా చూడగలమా సార్? ఈ గెలుపు ఏదైతే ఉందో ఎప్పుడు అట్లా చూడొద్దమ్మా, దేనికి ఉండేది దానికి ఉంటుంది. కార్పొరేటర్గా